హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనకి కేవలం ఇంటర్ విద్యార్హతతో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలు విడుదల కావడం జరిగిందండి. కేంద్ర ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలండి ఇవి. ఓకేనా, కొత్త నోటిఫికేషన్ విడుదలైంది. ఆల్మోస్ట్ 200 ఉద్యోగాలు అయితే ఇందులో ఉండడాన్ని మనము చూడవచ్చండి. చాలా అంటే చాలా మంచి నోటిఫికేషన్. సో మరి పరీక్ష రాయడానికి కూడా మన 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా అనుమతి అయితే ఉంటుంది. శాలరీ, సో ఎంపిక విధానము అన్నీ కూడా మనము క్లియర్గా చూద్దాము. ఓకే, ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఈ యొక్క నోటిఫికేషన్ పీడిఎఫ్ మీకు కావాలి అనుకుంటే వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి మీరు చూడవచ్చు. ఓకేనా. సో గైస్, ఏపీ గ్రామ వార్డు సచివాలయం 3వ నోటిఫికేషన్లో ఖచ్చితంగా జాబ్ సాధించాలనే లక్ష్యంతో ఉన్నటువంటి అభ్యర్థుల కొరకు ప్రత్యేకంగా చాలా మంచి ఆఫర్లు అయితే కోర్స్ అందజేస్తున్నామండి. కేవలం 500 రూపాయలకే కేటగిరీ 1 అభ్యర్థులకు, రిమైనింగ్ కేటగిరీ వారికి పార్ట్ ఏ అయితే అందిస్తున్నాము. ఆల్మోస్ట్ 20 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కలిగిన ఫ్యాకల్టీ చేత క్లాసెస్ అయితే చెప్పిస్తున్నామండి. ఆల్మోస్ట్ అన్నీ కూడా క్లాసెస్ అయితే అప్డేట్ చేయడము జరిగింది. బైలింగ్వల్లో ఉంటాయండి. పీడిఎఫ్ మాత్రం తెలుగులోనే అందుబాటులో ఉంటుంది. ఒకసారి డెమో క్లాసెస్ విన్న తర్వాత కోర్స్ తీసుకోండి, పర్ఫెక్ట్గా మీకైతే యూజ్ అవుతుందండి. 3000 రూపాయల కోర్స్ని 500కే ఇస్తున్నాము. అతి త్వరలో అమౌంట్ కూడా పెరగబోతుంది. సో వెంటనే తీసుకోవడానికి ట్రై చేయండి. ఓకే. సో అంతేకాకుండా యానిమల్ హస్బెండరీ అభ్యర్థులకి ఈసారి 100% ఉద్యోగం వచ్చేటువంటి అవకాశం ఉందండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా కూడా దొరకనటువంటి మెటీరియల్ మన దగ్గర అందుబాటులో ఉంటుందండి. ప్రతిరోజు ఆన్లైన్ ఎగ్జామ్ ఉంటుంది. ప్లస్ 2000 ప్రశ్నలతో బిడ్ బ్యాంక్ అయితే రూపొందించామండి. అవన్నీ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ప్రతిరోజు ఎగ్జామ్ రాయడానికి వీలుగా అయితే అందిస్తున్నాము తెలుగు మీడియంలో. ఒకసారి శాంపుల్ టెస్ట్ కూడా చూడండి, శాంపుల్ పీడిఎఫ్ కూడా చూడండి, తప్పకుండా తీసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. మీరు బుక్స్ కొనుక్కుంటే 2000 రూపాయలు అవుతాయండి మార్కెట్లో, కానీ అవన్నీ బుక్స్ తీసుకొని దానిపైన ఒక 2000 బిట్స్ మోస్ట్ ఇంపార్టెంట్ అయితే రూపొందించాము కేవలము 399 రూపీస్కే. మంచి అవకాశం, ఉపయోగించుకోండి. సో ఫ్రెండ్స్, యాప్ ఓపెన్ చేయగానే మనకి ఇక్కడ ఆర్కే ట్యూటోరియల్ అని కనిపిస్తుంది. ఇక్కడ స్టోర్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే చూడండి, ఇక్కడ గ్రామ వార్డు సచివాలయం ఫుల్ కోర్సు కేటగిరీ 1. నెక్స్ట్ అంతేకాకుండా నెక్స్ట్ మనకి యానిమల్ హస్బెండరీ కోర్స్ కనిపిస్తుంది. టెస్ట్ సిరీస్లు ప్రతి ఒక్కటైతే అందుబాటులో ఉందండి. ఒకసారి చూడండి, ఇక్కడ మీరు కోర్స్ పైన క్లిక్ చేయగానే ఓవర్వ్యూ కనిపిస్తుంది. కంటెంట్ పైన క్లిక్ చేయగానే అన్ని క్లాసెస్ అయితే అందుబాటులో ఉంటాయి. డెమో క్లాసెస్ ఉండండి, వెంటనే కోర్స్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్. సో ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ మనకి ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ నుంచి విడుదల కావడం జరిగింది. భారతదేశంలోనే అతిపెద్ద ఓపెన్ యూనివర్సిటీ అండి ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ. ఇందులో జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ అయితే విడుదల కావడాన్ని మనము చూడవచ్చు. సో చాలా క్లియర్గా అంటే నోటిఫికేషన్ ఇచ్చారండి. 22 మార్చి 2023 ఈ రోజు నుంచే మనం అప్లై అయితే చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ నెక్స్ట్ మంత్ 20 అంటే ఏప్రిల్ 20వ తారీఖు లాస్ట్ డేట్గా మనం చెప్పుకోవచ్చు. సో అన్రిజర్వ్డ్, నెక్స్ట్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 1000 రూపాయలు ఫీ అండి. ఎస్సీ ఎస్టీ ఫీమేల్ అభ్యర్థులకు 600. పిహెచ్ అభ్యర్థులు ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారికి ఎలాంటి ఫీజు కూడా చెల్లించనవసరము లేదు. డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ త్వరలోనే వెల్లడిస్తాము అఫీషియల్ వెబ్సైట్లో అంటూ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు. వెబ్సైట్ recruitment.nta.nic.in వెబ్సైట్లో మనకు కంప్లీట్గా అప్లై చేసుకోవడానికి ఉంటుందండి. మరి రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా ఆన్లైన్ మోడ్లోనే ఉంటుందండి. ఎవరు కూడా ఆఫ్లైన్లో చేయడానికైతే లేదు. ఓకేనా. ముందుగా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఉంటుందండి. రిజిస్ట్రేషన్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్, ఫిల్లింగ్ అప్ ఆన్లైన్ అప్లికేషన్, చూస్ ద ఎగ్జామినేషన్ సెంటర్. మన ఏపీ వాళ్ళు ఏపీలో, తెలంగాణ వాళ్ళు తెలంగాణలోనే అప్లై ఎగ్జామినేషన్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఏ విధంగానూ చెప్తాను నేను. ఓకే, మరి ఇక్కడ గైడెన్స్ అయితే చాలా క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. సో ఇక్కడ ఫీ స్ట్రక్చర్ ఇచ్చారు, ఎంత ఏంటి అనేది. సో గైస్, జూనియర్ అసిస్టెంట్ కమ్ టైపిస్ట్ అండి. సో 19,900 నుంచి 63,200 వరకు శాలరీ ఉంటుందండి. ఈ ముఖ్యంగా చూసినట్లయితే 7th పే స్కేల్గా మనమైతే చెప్పుకోవచ్చు. 7th పే స్కేల్ అండి. ఆల్మోస్ట్ ఒక 35,000 to 40,000 వరకు అయితే మనకు స్టార్టింగ్ రావడం జరుగుతుంది. ఏజ్ 18 నుంచి 27 సంవత్సరాల వారైతే అప్లై చేసుకోవచ్చు. 18 నుంచి 27. అన్రిజర్వ్డ్ వారికి 83 ఉన్నాయి. ఎస్సీ 29, ఎస్టీ 12, ఓబీసీ 55, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకి 21, మొత్తం 200 ఖాళీలు. నెక్స్ట్ హారిజంటల్ రిజర్వేషన్ చూసినట్లయితే పిహెచ్ అభ్యర్థులకు
9, ఎక్స్ సర్వీస్మెన్కి 20. సో స్పోర్ట్స్ సర్టిఫికేట్ ఉన్న వారికి ఓకే మెరిటోరియస్ స్పోర్ట్స్ పర్సన్కి 10 అయితే కేటాయించడాన్ని మనం ఇక్కడ చూడవచ్చు. ఓకే, సో నేషనాలిటీ ఇండియన్స్ అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. నేపాల్ వాళ్ళు, భూటాన్ వాళ్ళకు కూడా ఇక్కడైతే మనకు అవకాశం ఇచ్చినట్లుగా తెలుస్తుంది. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 27 సంవత్సరాల వరకు అని చెప్పుకున్నాం కదా మనము. 27 ప్లస్ ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, 27 ప్లస్ 5 మొత్తం 32 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాలు అంటే 30 సంవత్సరాల వరకు. పిహెచ్ అభ్యర్థులకు 10 ఇయర్స్ అయితే ఇక్కడ ఎలిజిబిలిటీ ఇవ్వడాన్ని మనమైతే చూడవచ్చు. అంటే 37 సంవత్సరాల వరకు వీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా, క్యాస్ట్ సర్టిఫికేట్ మ్యాండేటరీ అండి. అప్లై చేసేటప్పుడు మనం ఏ క్యాస్ట్ అనే దాన్ని బట్టే మనకు రిజర్వేషన్ అనేది ఇక్కడ ఇవ్వడాన్ని చూడవచ్చు. స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి సిబిటి అండి, కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ ఎగ్జామ్. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ వారైతే ఈ ఎగ్జామ్ని కండక్ట్ చేస్తారు. హిందీ మరియు ఇంగ్లీష్లో బైలింగ్వల్లో అయితే మనకు ఎగ్జామ్ కండక్ట్ చేస్తాము అన్నట్లుగా తెలియజేశారు. 150 మార్కులకు ఉంటుందండి. జనరల్ అవేర్నెస్, రీజనింగ్ అండ్ జనరల్ ఇంటెలిజెన్స్, మ్యాథమెటికల్ ఎబిలిటీస్, హిందీ, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్, కంప్యూటర్ నాలెడ్జ్ మాడ్యూల్స్ పైన కూడా ఉంటుంది. మొత్తం 150 మార్కులకు గాను ఉండడం అయితే మనము చూడవచ్చు. ఓకే, టైర్ 2లో స్కిల్ టెస్ట్ అయితే ఉంటుందండి, టైపింగ్ టెస్ట్. క్వాలిఫైయింగ్ ఇన్ ద నేచర్ సబ్జెక్టు మినిమం క్వాలిఫైయింగ్ స్పీడ్ ఉంటే సరిపోతుందండి. జస్ట్ మీరు క్వాలిఫై అవుతారా లేదా అని చూస్తారు అంతే. ఓకే, సో సిలబస్ ఫర్ ఎగ్జామినేషన్ చెప్పాను కదా ఇంతకుముందే, అవంతా ఉంటుంది. ఇంటర్లో ఏ గ్రూప్ వారైనా కూడా అప్లై చేసుకోవచ్చు అండి. మీరు సీసా, ఎంపీసా, బైపీసా అదేం లేదు, హెచ్ఈసా ఎవరైనా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకేనా, సో స్పోర్ట్స్ పర్సన్ ఎవరెవరు ఎలిజిబిలిటీ అనేది ఇక్కడ లిస్ట్ అయితే ఇచ్చారండి. ఒకసారి స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైనా అయితే ఉంటే క్లియర్గా చూడండి. ఓకే, ఎగ్జామినేషన్ చూసినట్లయితే ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్, ఎక్కడ ఏంటి అనేది. నేను ఏపీ, తెలంగాణ అయితే చూద్దాం ఒకసారి ఎక్కడ ఉన్నాయి ఏంటి అనేది. ఆంధ్రప్రదేశ్లో చూసినట్లయితే గుంటూరు అండి, గుంటూరు. ఓకే, తెలంగాణలో హైదరాబాద్ లేదా సికింద్రాబాద్. ఓకే, 2 ప్లేసెస్లోనే ఉండడాన్ని చూడవచ్చు. ఏపీలో 1, తెలంగాణలో 1 ఉండడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్లో విశాఖపట్నంలో కూడా ఉందండి. ఒక్క దగ్గర ఇవ్వకుండా సో సపరేట్ చేసి ఇచ్చారు. ఇక్కడ గుంటూరులో ఉంది, విశాఖపట్నంలో కూడా ఉంది. నెక్స్ట్ అంతే అండి. తెలంగాణ నుంచి మాత్రము ఒకటే ఉన్నట్లుగానే తెలుస్తుందండి. తెలంగాణ నుంచి హైదరాబాద్ లేదా సికింద్రాబాద్. ఆంధ్రప్రదేశ్ నుంచి మాత్రం గుంటూరుకి ఇచ్చారు. ప్లస్ విశాఖపట్నం కూడా సెంటర్ అయితే ఇవ్వడాన్ని మనం చూడవచ్చు. ఈ సెంటర్లే కంపల్సరిగా మనం సెలెక్ట్ చేసుకోవాలి ఎవరైతే ఇక్కడ రాయాలి అనుకుంటున్నారో. ఓకేనా, అందరూ కూడా గమనించాలి ఫ్రెండ్స్. అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్, మనకి ఏ విధంగా అప్లై చేసుకోవాలని ఫామ్. సో ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ది మనకి ఇచ్చారు, క్రింద చూపిస్తాను ఒకసారి. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ముందుగా. సో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఈ విధంగా ఉంటుందండి. స్టెప్ బై స్టెప్ మనం అయితే అప్లై చేసుకోవడానికి ఉంటుంది. నెక్స్ట్ ఏంటి, నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, చాలా క్లియర్గా ఈ ఒక్క నోటిఫికేషన్ మీరు చూసుకుంటూ కంప్లీట్గా ఆన్లైన్లో అప్లై అయితే మనం చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఎలాంటి మిస్టేక్స్ లేకుండా అప్లై అయితే చేయవచ్చు. ఓకేనా, సో గైస్ మరి ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి అప్డేట్స్. మరిన్ని ఇలాంటి లేటెస్ట్ జెన్యూన్ జాబ్ అప్డేట్స్ కోసం మొదటిసారి చూస్తున్న వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారు చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, సో థ్యాంక్ యూ గైస్ అందరికీ కూడా. థ్యాంక్ యూ ఫర్ అవైలబుల్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.